చాలా విరామం తర్వాత జనసేన అధినేత అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. పార్టీ స్థాపించిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమిలో భాగస్వామై ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తొలిసారిగా ఈ ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వస్తుండడంతో చాలా అంచనాలు ఉన్నాయి. ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా విషయాలతో పాటుగా పరిపాలనాపరమైనటువంటి అంశాలపైన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడానికి మనతో పరిసిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్ ఎట్లా చాలా విరామం ప్రేక్షకులు కూడా చాలామంది మీ అభిమానులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక పీరియాడికల్స్ మూవీతో వాళ్ళ ముందుకు వస్తారు, ఏమనిపిస్తుంది? అంటే ఇది ఒక సినిమా రిలీజ్ అవ్వడం అంటే మనకి చాలా పెద్ద బరువు గుండె నుంచి దించినట్టు ఉంటాం. ఒకటి ఒక క్రియేటివ్ చాలా ఫ్రీడమ్ ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది. ముఖ్యంగా పొలిటికల్ ప్రాసెస్ వల్ల లాస్ట్ 1 yearలో అంటే గత మన ఎలక్షన్స్ ముందు 1 yearలో జరిగిన డ్రామాటిక్ పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా నా సినిమాలని దూరం చేయాల్సి వచ్చింది. అంటే నాకు ఉన్న ఇన్కమ్ సోర్స్ సినిమాలే. అంటే నాకు వేరే ఇన్కమ్ సోర్స్ లేదు. ఓన్లీ ఇంకా రియల్ ఎస్టేట్ కానీ లేదంటే రెంటల్స్ కానీ నాకు ఏమి ఉండవు. సో సినిమా ఇస్ మై ఓన్లీ సోర్స్. నేను ఎప్పుడు వేరే ఆలోచించలేదు. సో సినిమా ఇస్ మై బ్రెడ్ అండ్ బటర్. కోహినూరుని తీసుకురావటం అది కూడా నేను ఎక్కడుంది, అది దొంగలించడం నెమల సింహాసనం మీద ఉంది. ఎవరి నుంచి దొంగలిస్తున్నాం, ఔరంగజేబ్ నుంచి దొంగలిస్తున్నాం. సో నాకు ఆ ఐడియా నచ్చింది ఫస్ట్. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేసిన 1 year తర్వాత ఫైనల్లీ ఐ థింక్ ఆయన స్క్రిప్ట్ లాక్ చేసిన తర్వాత ఆయన మంచి ఫౌండేషనల్ స్క్రీన్ ప్లే చాలా బాగా చేశారు. సో నేను అలా స్టార్ట్ చేసాం. కానీ లోపల 2 కరోనా వేవ్స్ రావటం, తర్వాత అంటే ఒక సినిమా చేసేటప్పుడు ఏమైపోతుందంటే అందరం కలిపి ఒక టీమ్గా ఉంచడం చాలా కష్టం. ఒకవైపు నేను ఒక సినిమా డెఫినెట్గా ఇంకా ముందే అయిపోయేదేమో, కానీ నాకు కొంత పాలిటిక్స్ రావడం, 2 కరోనా వేవ్స్, మిగతా వాళ్ళు హోల్డ్ చేసుకోలేకపోయారు. సో నాకు అందుకని చాలా రిలీఫ్ అనిపించింది. దట్టు సినిమా 5 years అయ్యగానే అది పల్సన్ పడిపోతుంది. అంటే పాత అయిపోయిన ఫీలింగ్ వచ్చేస్తాం. లక్కీగా ఈ సినిమాకి అలాంటి భావం లేకుండా ఫ్లయింగ్ కలర్స్ తోటి మేము ఫినిష్ చేయగలిగాం. అంటే గుడ్ అవుట్పుట్ తోటి ఫినిష్ చేయగలిగాం. అది నాకు చాలా చాలా ఆనందం అనిపించింది. సో నాకు ముఖ్యంగా నాకున్న మార్షల్ ఆర్ట్స్ ప్రవేశం వల్ల ఏంటంటే నాకు బేసిక్ కొట్టేటప్పుడు కొంచెం లాజిక్ ఎదుగుతాను. కొన్నిసార్లు చేసేస్తాను, కానీ మిగతా వాళ్ళు చెప్పినప్పుడు అట్లీస్ట్ నాకు మనసుకి హత్తుకున్న కొన్ని కథలు, కొన్ని సన్నివేశాలు అనుకున్నప్పుడు ఇది కొంచెంసారి పట్టుబడుతుంది, ఇది నేను చేస్తాను. సో ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఇంత దాంట్లో కూడా నాకు ఎందుకు ఈ పర్టికులర్ క్లైమాక్స్ సన్నివేశం మటుకు జస్ట్ ఊళ్ళో ఒక ఐడియా ఉండింది. దాన్ని నేను తిరిగి రాస్తున్నాను, కూర్చొని రీరైట్ చేసి దాన్ని జస్ట్ ఐడియా జస్ట్ సీడ్ కోర్ థాట్ ఉండింది. దెన్ ఐ డెవలప్ ద ఐడియా, దెన్ ఎంటైర్ కోరియోగ్రఫీ చేసి ఒక క్లోజ్ టు ఒక 2 నెలలు పట్టింది, 57 days పట్టింది. దానికి ముందు ఒక 1 month ప్రిపరేషన్ చేశాను. సో అన్నీ కన్సీవ్ చేసిన తర్వాత నేనే కొరియోగ్రాఫ్ చేసి రాసి మళ్ళీ యాక్ట్ చేయడం కూడా చాలా కష్టమైంది. ఎందుకంటే మీరు 20s లో ఉన్నంత లేచినంత కాలు ఇప్పుడు లేగదు, అంత స్ట్రెచ్ ఉంటుంది, అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. పైగా నేను పూర్తి ప్రొఫెషనల్ యాక్టర్ అయితే వేరుగా ఉండేదేమో, కానీ ఈ పొలిటిక్స్ ప్రాసెస్ వల్ల బాడీ కూడా చాలా హార్డ్ అయిపోయింది. సో నేను అనుకుంటున్నాను కానీ చేయడం చాలా కష్టం. దానికి కొంచెం బాగా శ్రమించాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా ఎందుకు చేశానంటే ఇతను సినిమాల్లో పాలిటిక్స్కి వెళ్ళిపోతే సినిమాల్లో ఏదో అలా తూతూ మంత్రంగా చేసేస్తారు అనుకోకూడదని చెప్పి మళ్ళీ మొదటి సినిమా అంటే ఫార్మేటివ్ ఇయర్స్లో ఎలా చేశానో మళ్ళీ అంత మనసు పెట్టి అంటే అంత కష్టపడి చేశాను. మళ్ళీ లాస్ట్ 5 years వైసీపీ హయాంలో మీ సినిమాలు ప్రత్యేకించి చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళ సినిమా రంగం కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఫేస్ చేశారు. అందరూ నన్నేమో బాగా ఇంకా హైట్ సినిమాలు కూడా 10 నిమిషాలు 10 రూపాయలు 20 రూపాయలు పెట్టే పరిస్థితి. పత్రికాధిపతులు ఇబ్బంది పడినట్టుగా నేనేమో అంటే సో ఇప్పుడు ప్రభుత్వంలో ఎలాంటి సహృదయమైన వాతావరణం ఉంది ఇండస్ట్రీకి, అంటే గవర్నమెంట్? ఇది ఒక సినిమా పరిశ్రమ కాదు, బేసిక్గా మనిషికి మనం సహాయం చేయకపోయినా పర్లేదు, కానీ వాళ్ళని హాని చేయదు. గత ప్రభుత్వం సహాయం చేయకపోవడం పక్కన పెట్టి అసలు మీరు బతకటమే మా కింద మోచేతి నీళ్ళు తాగితే బతుకులు, అట్లా ఆ కైండ్ ఆఫ్ ఒక టైరెంట్ బిహేవియర్ ఉండేది. అలాంటిది ఫ్రెండ్ ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ఇస్ వెరీ ఫ్రెండ్లీ గవర్నమెంట్. అంటే ఇప్పుడు చాలామంది గబుక్కుని కామెంట్ ఎందుకు చేయగలుగుతున్నారు, గత ప్రభుత్వం ఎందుకు చేయలేరంటే గత ప్రభుత్వం కామెంట్ చేసి చంపేస్తారు. మనకి నేను ఏదో చెప్తున్నా, మనల్ని విమర్శిస్తున్నారంటే చాలా హెల్దీగా ఉంది డెమోక్రసీ. నాకు గత ప్రభుత్వం ఆ స్థాయి ఎవరికి లేదు, మీడియాకి లేదు, ఎవరికి లేదు. అలాగే మేము కూడా సినిమా పరంగా మేము సఫర్ అయ్యాం. ఆర్థికంగా మేమున్నాం. 10 రూపాయలకి 15 రూపాయలకి టికెట్లు అమ్మే, బట్ స్టిల్ డబ్బుల కోసం లొంగిపోయే మనస్తత్వం కాదు నాకు. సార్ వి టుక్ ఆన్, వి సర్వైవ్. కానీ సత్ఫలితాలు ఇచ్చింది, ప్రజలకు సత్ఫలితాలు ఇచ్చింది. దాంట్లో భాగంగా కూడా సినిమా పరిశ్రమ బాగుపడింది.
సో ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే ఫస్ట్ ఆంధ్రాలో చేసిన సినిమా హరిహర వీరం, ఇది ఈ ప్రభుత్వం వచ్చాక. అండ్ దట్టు ఫిల్మ్ మేకింగ్ ఇది చెప్పడం కోసం మా స్టూడియో లేని పరిస్థితుల్లో కూడా ఒక స్టూడియోగా మలుచుకున్నాను దాన్ని. సో నేను మార్నింగ్ ఏం చెప్పానంటే ఒక 6:30, 7కి వస్తాను, మరి 9:30కి మళ్ళీ నేను వెళ్ళిపోవాలి, ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఉంటుంది, వెళ్ళిపోవాలి చెప్పి ఓన్లీ 2 గంటలు చేశాను. సాటర్డే సండే మన అధికారులందరూ వాళ్ళు సండే వెళ్ళిపోతే సండే ఒకరోజు ఫుల్గా చేశారు. అట్లాగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని దాని నిర్మాతలు కూడా చాలా సహకరించారు. అందుకని దీన్ని సకాలంలో ఫినిష్ చేయగలిగారు. అడ్మినిస్ట్రేటివ్ పరంగా వస్తే మామూలుగా పవన్ కళ్యాణ్ గారి ఫామ్ హౌస్లో పడిన మామిడి పనులు విఐపీస్కు సెలబ్రిటీస్కి వెళ్ళాయి, బట్ ఈసారి కురుడి గ్రామస్తులకు వెళ్ళాయి, పెదపాడు గ్రామస్తులకు మీరు చెప్పులు పంపించడం. సో ఇది ఒక ఎమోషనల్ ఇష్యూస్. సో ఎట్లా ఇవన్నీ అంటే నాకంటే నేను అంటే మనస్ఫూర్తిగా చెప్పాలంటే దానికి ఏదో ఒక స్ట్రాటజీస్ చేసో ఇట్లా పేరు వస్తే నాకు తెలియదు. అంటే నేను ఆ రోజు నా ముందు నడుస్తుంటే ఏమనిపించింది, పాప గుచ్చిపోతున్నాయి. నాకేమో నా చెప్పులు బాగా కొంచెం ఇబ్బందిగా ఉంటాయి, అవి కంఫర్టబుల్ లేదు, నాకు జారిపోతుంటే నాకు అనిపించింది నేనేం చెప్పులు వేసుకుని నేను ఇబ్బంది పడుతుంటే పాప అంత పెద్ద వయసులో వాళ్ళు చెప్పులు లేకుండా నడిచేస్తున్నారు. అప్పటికి అడిగాను, అప్పుడు తెప్పిద్దాం అనుకుని కుదరలేదు. సో అది ఒక అంటే సాటి మనిషికి మనం చేయగలిగే చిన్న జెస్చర్ అంతే, కాకపోతే అది ఒకసారి మనసుకు హత్తుకుంటాయి. అలాగే మామిడి పండ్లు కూడా ఏమనిపిస్తుంది ప్రతిసారి ఇప్పుడు కూడా మా మదర్ కోరిక కూడా ఏంటంటే ఇప్పుడు అనాథాశ్రమాలు పంపిస్తాను ఎక్కువ, అది నాకు అలవాటు. సెలబ్రిటీస్కి వెళ్తున్నా నేనేం చేస్తానంటే ఇప్పుడు కూడా ఒక స్టాండర్డ్ రూల్ నా ఫామ్లో ఏంటంటే ఒక 10-20% ఎప్పుడు చెట్టుకు ఉంచేయమంటారు, అవి కొయ్యద్దంటాను. ఎందుకంటే అవి పక్షులు తినాలి, లేదంటే కింద ఉన్న జీవాలు తినాలి అని చెప్పి అది బేసిక్ రూల్. సో మిగతా అలాగే ఒక 30% పంచుతాను. ఆ మిగిలిందంతా కూర్చోబెట్టి ఎవరికొకరికి పంపించడం నాకు రివాజు ఆనవాయితీ. సో మళ్ళీ అప్పుడు జరిగితే మొన్న కురుడి గ్రామస్తులు ఇంకా వాళ్ళ మనసుకి నాకు అనిపించింది. సో మన పేషి అధికారులు అందరూ చెప్తే బట్ ఒక చిన్న వాంతి ఉంటుంది ఇలాంటి జస్టిస్ నాకు ఆనందం కలిగించే విషయాలు పంచుకుంటాను. చివరిగా వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఈ హరిహర వీరమల్లు సినిమాను బాయ్కాట్ చేయాలనేది సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్గా తీసుకెళ్తుంది. ఏంటి వైసీపీ వాళ్ళకు మీరు ఇచ్చే సమాధానం? అది ఫస్ట్ ఈ బాయ్కాట్ చేయని నడవలేండి, అది వేరే విషయం కాదు. ఇంకా సినిమాకి బాయ్కాట్ నడవదు ఫస్ట్. ఎందుకంటే సినిమా అనేది గన్ పాయింట్లో పెట్టి ఎవరు చూపించరు, ఇష్టపడి వెళ్తారు. టికెట్ నేను ఎంత పెట్టి టికెట్ కొనుక్కోలేదు నా చాయిస్. మీకు నచ్చకపోతే చూడకపోవడం వేరు. కానీ ఈ ఒక అంటే మనం ఈ పనులు చేస్తున్నప్పుడు ప్రత్యర్థి లేకుండా ఎందుకుంటాడు, ప్రత్యర్థి ఇలాంటి పనులు చేయకుండా ఎందుకుంటాడు, అలా చేయకూడదు అనుకోవడం మన అవివేకం. అందుకని ఏంటంటే లెట్ దెమ్ డూ వాట్ దే వాంట్ టు. వాళ్ళు ఏం చేస్తారో చేసుకునే వాళ్ళు సంతోషం. నాకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సాధ్యం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎవరమ్మన్నారు వాళ్ళు ఏదో ఒకటి చేయాలి కదా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇది హరిహర వీరమల్లు సినిమా గురించి పరిపాలన సంబంధించిన అంశాలపైన పవన్ కళ్యాణ్ చిట్ చాట్. కెమెరామెన్ కేశవతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్ గుంటూరు. చేస్తావా?